ఇక దాంతోపాటు ఇంకొక కథ ఉన్నది. ఇది మీ అందరికి కూడా తెలవాలి తెలంగాణ ప్రజలారా, ఒకసారి వినాలి. ఒక్కసారి గడ ఒక్కసారి వినాలి తెలంగాణ ప్రజలారా. ఏం జరుగుతుంది అంటే యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి నేను చెప్తా ఇనుర్రి. ఈలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేమ్ పేపర్ ఉంటుంది అక్కడ టేబుల్ మీద. ఒకసారి మీరు వినాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ బాధ వైఆర్టీవీ మీకు చెప్తున్నా, మీతోని పూర్తి స్థాయిలో లైవ్ చేద్దాం. అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ మీది అక్కడ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అక్కడికి వస్తా పూర్తి స్థాయిలో చేస్తా. ఒకసారి ఇనురి. అర్థమైందా? వీళ్ళు ఏం జరిగింది అనేది మళ్ళీ నన్ను అడగద్దు తెలంగాణ ప్రజలరా. ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి మీరే ఆలోచించుర్రి. అగ్రికల్చర్ యూనివర్సిటీ మీ అందరికీ తెలిసింది. ఏది ఇక్కడ రాజేంద్ర నగర్లో ఉండే యూనివర్సిటీ భూములను పూర్తి స్థాయిలో హైకోర్టుకి ఇస్తా అని చెప్పిళ్ళు. అయ్యా తెలంగాణలో మీరు 1000 కోట్లు పెట్టి కట్టడం కడతా అన్నారు. మరి తెలంగాణలో ఉన్నది అప్పుల రాష్ట్రమే. తెలంగాణ అప్పుల పాలైపోతానది. తెలంగాణలో పూర్తి స్థాయిలో అప్పులే ఉన్నాయి. ఎటు చూసినా కూడా పొయ్యిల బూడిదే ఉన్నది తప్ప నొప్పులు లేదని చెప్తారు. ఈడ బంగారు పల్లెలు, బంగారు కిరీటాలు, బంగారు అని చెప్తారు. బంగారం లేకపాయే. ఏమున్నది ఈడ? మట్టి కుండలు, మట్టి దుబ్బ ధూళి ఉన్నదని స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏంది సెక్రటరియట్లో మొదటిసారి మా జర్నలిస్టులకు ఉబ్బాగలే, మిమ్మల్ని అందరినీ లోపలికి రానిస్తానా అనగానే ఉరికిరిపోయి ప్రెస్ మీట్ పెడితే వాహ్వా నువ్వు తోపుతురు అన్నారు. ఇప్పుడు మళ్ళా ఎక్కడ మళ్ళీ తీసుకుపోయి గక్కనే వేసి దాంట్లోనే స్వయాన ఈయన మాట్లాడిన మాట. ఇక ఈయన ఏంది 1000 కోట్లు పెట్టి అక్కడ ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టు భవనాలు కడతా అని చెప్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. అదే 1000 కోట్లు పెడితే తెలంగాణలో ఉన్న ప్రతి స్కూళ్లకు, నా ఆడబిడ్డలందరికీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కూళ్లకు ఒక 500 కోట్లు చాలండి. తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు పూర్తయిపోతాయి. మీరు ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి. అదే 1000 కోట్లు పెడితే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్కి సంబంధించిన నిర్మాణం అవుతుంది. ఇది తెలంగాణ యువతకు సంబంధించి, తెలంగాణ విద్యార్థులకు సంబంధించి, తెలంగాణకు సంబంధించిన సమాజం కోరుకుంటున్నది. నువ్వు ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో వద్దు. ఇప్పుడున్న న్యాయస్థానాలకు ఏమైపోయింది? ఆ కట్టడాలకు ఏం జరిగింది? ఎందుకు నువ్వు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ దేశంలోనే గొప్ప యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎందుకు అలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇంకొక మాట చెప్పిర్రు పాపం పిల్లలు. ఏమని? ఇక్కడ జరుగుతున్న అంశానికి సంబంధించి అనేక విషయాలను కూడా చెప్పుకుంటూ వచ్చిళ్ళు వాళ్ళు విద్యార్థులు. ఏమని? అన్నా ఈరోజు మా కాడికి వచ్చింది. రేపు పొద్దుగాల ఇదే ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు పొంచి ఉన్న ఆరాధన థియేటర్ కాడ మొదలు పెడితే అన్నగా అప్సి కూడా దాకున్నది కదా, అక్కడ నుండి పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అంటారన్నా. అప్పుడు ఏడి పోదామన్నా అని అడుగుతున్న యూనివర్సిటీ బిడ్డలు, ఈ అగ్రికల్చర్ జయశంకర్ యూనివర్సిటీకి సంబంధించిన బిడ్డలు అడుగుతున్నారు కన్నీళ్లతోని. మళ్ళీ దాంతో ఇంకొక అంశాన్ని చెప్పింది ఒక ఆడపిల్ల, ఓ ఆడబిడ్డ చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఒక హైకోర్టు కట్టడానికి ఎవరు వెళ్తారు? రెగ్యులర్గా వెళ్తారా? రెగ్యులర్గా అయితే వెళ్ళరు కదా. ఇక్కడ మేము చదువుకోవడానికి హైదరాబాద్లో చెట్లను పెంచడానికి స్థలమే లేదు. అట్లాంటివి దేశంలోనే లేని 51 రకాలు 21 రకాల వృక్షాలు ఉన్నాయి. దాదాపుగా 6 లక్షలు 4 లక్షల నుంచి 6 లక్షల మొక్కలు ఉన్నాయి. ఏడలేవు కదా సీఎం సారు. ఈ మా యూనివర్సిటీ భూముల మీద ఎందుకు పడుతున్నావు అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా ఇప్పుడు మా భూములు మా యూనివర్సిటీలను ఈరోజు ఇట్లా అంటున్నావు. రేపు భవిష్యత్తులో ఇక ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు ఒక్క యూనివర్సిటీ బిడ్డలు కూడా మద్దతు తెలిపకపోతే ఇబ్బంది అయిపోతుంది. రేపు గిదే కాకతీయ యూనివర్సిటీ భూముల మీద పడతారు. రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద పడతారు. రేపు పొద్దుగాల శాతవాహన యూనివర్సిటీ భూముల మీద పడతారు. రేపు పొద్దుగాల నల్గొండలో ఉన్న గాంధీ యూనివర్సిటీ భూముల మీద పడతారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీ భూముల మీద పడి మన బతుకులు రోడ్డు మీదకి ఈడుస్తారు. విద్యార్థులు చదువుకుందామంటే, ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ ఉండదు. ఏదన్నా సభలు సమావేశాలు విద్యార్థులకు సంబంధించి పెట్టుకుందామంటే ఉండదు. రేపు మన బతుకులు ఆగమైపోతున్నాయి అంటున్నారు విద్యార్థులు. వాళ్ళను అక్కడ యూనివర్సిటీ బిడ్డలను చూస్తే రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి కన్నీళ్ళు వచ్చినాయి. ఒక ఆడబిడ్డ మాట్లాడింది, చాలా అద్భుతంగా అనిపించింది. రంజిత్ అన్న, మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నడుపుతున్నారు కదన్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న.
ఈ 1000 కోట్లతో ఇప్పుడు ఇక్కడ అవసరమా? అక్కడ ఉన్న న్యాయవాదులే ఇక్కడనే ఉండాలి, తప్పే ఉన్నది, ఇక్కడ ఏం జరిగింది, మనకు వృక్ష సంపదకు సంబంధించి హైదరాబాద్లో చెట్లను పెంచడానికి స్థలమే లేదు కదన్నా, ఇక్కడ 6 లక్షల మొక్కలు ఉన్నాయన్నా, 21 రకాల జాతుల మొక్కలు ఉన్నాయన్నా, మేము నిరంతరం దీని మీద పరిశోధనలు చేస్తామన్నా, హైదరాబాద్కు చల్లటి గాలి వస్తుందన్నా, ఇక్కడ మా విద్యార్థులందరూ సంబురంగా ఉన్నారు, ఇప్పుడు మా భూముల మీద పడ్డరు, రేపు పొద్దుగాల గక్కన్నే ఏంది తార్నాకలా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద పడితే పరిస్థితి ఏంది? గా వరంగల్లో ఉన్న ఎక్కడైతే వరంగల్కు సంబంధించిన కాకతీయ యూనివర్సిటీ భూముల మీద పడితే, కరీంనగర్ సంబంధించి శాతవాహన అంటే, ఎల్లుండి నల్గొండకు సంబంధించి గాంధీ అంటే, మరి ఇక మేము చదువుకోవాలనా, లేకపోతే వీళ్ళ లెక్కనే ఆంధ్ర చెప్పు చేతులలో బానిసలుగా బతకాలనా అని ఆ ఆడబిడ్డ అంటుండే. బాధ అనిపించింది. నా తెలంగాణలో అన్న ఇన్ని చెప్తున్నారు కదా, వీళ్ళు 60,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారా, 60 లక్షల మంది చదువుతున్నారో, వాళ్ళ లెక్కన ఒకసారి చూడమని. ఎన్ని టాయిలెట్లు ఉన్నాయో అడగన్నా, మా ఆడపిల్లలకి ఎన్ని సమస్యలు ఉంటాయని ఆడబిడ్డ మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చినాయి. ఇలా 500 కోట్లు అయితే తెలంగాణలో మొత్తం కూడా సరిపోతుంది కదా, టాయిలెట్లు మొత్తం కడతారు కదా అన్నారు. అంటే యూనివర్సిటీలకు సంబంధించిన బాధ గట్లున్నది. ఇప్పటికైనా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. ఇది ఒక్కరితోనో ఇద్దరితోనో ఆగిపోయేది కాదు. రేపు ఇంకా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి.